మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శాలువాతో జీవన్ రెడ్డిని సన్మానించారు కేటీఆర్. కాంగ్రెస్ కి రాజీనామా భావోద్వేగానికి గురిచేసిందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ తో కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. జగిత్యాల జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిశారు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు కేటీఆర్. శాలువాతో జీవన్ రెడ్డిని సన్మానించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీలో 27 నెలలు క్షోభ అనుభవించారన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ కు రాజీనామా భావోద్వేగానికి గురిచేసిందని, కానీ బీఆర్ఎస్ తో కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమన దిశలో ఉందన్నారు జీవన్ రెడ్డి. కేసీఆర్ తో జీవన్ రెడ్డికి 4 దశాబ్దాలుగా పైగా స్నేహం ఉందన్నారు కేటీఆర్. 2014 ఎన్నికలకు ముందే జీవన్ రెడ్డిని కేసీఆర్ ఆహ్వానించారని, కానీ నిబద్ధత గల నాయకుడిగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ తోనే కొనసాగారని చెప్పారు. జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు కేటీఆర్. ప్రజానాయకుడు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారిని సాదరంగా పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు భారత రాష్ట్ర సమితిలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. కానీ జీవన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవం 75 కోట్ల బ్రిడ్జ్ ని అక్కడికక్కడే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇచ్చిన మొట్టమొదటి శాంక్షన్ కేసీఆర్ గారు ఆ రోజు జీవన్ రెడ్డి గారి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెచ్చుకున్నా కానీ ఇలా భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ అండ్ ఫీలింగ్స్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. పొగరులేటి, బాంబులూటి మంత్రి పొంగులేటి అని మండిపడ్డారు. అవినీతి బయటపడడంతో డిఫెన్స్ లో పడి బూతులు మాట్లాడుతున్నారన్నారు. సీఎం సహా మంత్రులందరూ అవినీతి పరులేనని పొంగులేటి చెప్పకనే చెప్పారన్నారు. ప్రభుత్వానికి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే నాదర్గుల్ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలన్నారు హరీష్ రావు. ఇలా ఈ పొగరులేటి ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడినట్టుగా ఆయన మాటలున్నాయి. ఎంతసేపు సంస్థను కాపాడుకోవాలి, కొడుకును కాపాడుకోవాలి, గొంతు జించుకోనో, తిట్లదండం అందుకోనో, పిట్టకథలు చెప్పో దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం. వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. గొల్లపల్లి, చీర్కపల్లి రైతులకు సంఘీభావంగా ఏదుల రిజర్వాయర్ ను సందర్శించారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. సైబర్ మోసగాళ్ల చేతిలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మోసపోయారు. కేంద్ర పథకం పేరుతో ఎమ్మెల్యేను మోసం చేశారు కేటుగాళ్లు. తెలంగాణ ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి అనంత అంటూ ఎమ్మెల్యేతో ఫోన్లో పరిచయం చేసుకున్నాడో కేటుగాడు. వికసిత భారత పథకంలో భాగంగా అర్హుల జాబితాను పంపిస్తే 10 లక్షల రుణాలు వస్తాయని నమ్మించాడు. ఒక్కొక్కరికి 2,500 రూపాయల చొప్పున ₹1,00,000 ప్రాసెసింగ్ ఫీజుల పేరిట వసూలు చేశాడు. ఫోన్ పేతో డబ్బులు పంపారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. మళ్లీ డబ్బులు అడగడంతో మోసం బయటపడింది. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పల్లా. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మహిళా కోటాపై కేంద్ర కేబినెట్ నిర్ణయం ఏకపక్షంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. మహిళా కోటాలో ఓబీసీ సబ్ కోటా కోసం జాగృతి ఉద్యమిస్తుందని హెచ్చరించారు. మహిళా బిల్లు కోసం జాగృతి మొదలుపెట్టిన పోరాటం ద్వారా యావత్ దేశ మహిళలకు మేలు జరిగే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. 2027 జనాభా గణన తర్వాత రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు కవిత. దాదాపు 18 పైచిలకు పార్టీలతోని మనం మద్దతు కూడగట్టి వారితోని పార్లమెంట్లో మాట్లాడించి వారితోని సపరేట్గా 0 అవర్స్లో ప్రొటెస్ట్లు చేపించి రకరకాల కార్యక్రమాలతో ఒక రాజకీయపరమైనటువంటి ఒత్తిడిని సృష్టించి మహిళా బిల్లుని దేశంలో సాధించడంలో రేపు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను కలవనున్నారు బీఆర్ఎస్ నేతలు. నాదర్గుల్, కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూములపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. రేపు 11 గంటలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను కలవనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. నాదర్గుల్, కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూములపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నారు బీఆర్ఎస్ లీడర్స్.